బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, కార్లో షికార్ చేయాలి, కుర్రాళ్లకు ఈ కలలు ఉండడం సహజం. జానీ మియా కూడా చదువుకున్నాడు, ఉద్యోగం చేసి ఎంతో కొంత సంపాదించారు. కారు నడపాలన్న తన కోరికను చెప్పేసరికి స్నేహితులు నవ్వారు. కానీ నవ్వినా వారే శబాష్ అనేలా చేశాడు. ఇంతకీ ఏంటా స్టోరీ అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. జానీ మియా కారు నడుపుతానంటే స్నేహితులు నవ్వడానికి కారణం అతడి 2 కాళ్ళు పనిచేయకపోవడమే. పోలియోతో 2 ఏళ్లప్పుడే అతడి కాళ్ళు చచ్చుబడిపోయాయి. జానీ సొంతూరు ఖమ్మం జిల్లాలోని పాటివారిగూడెం. ఖమ్మంలోని సెయింట్ మేరీస్ పోలియో హోంలో చదువుకున్నాడు. అక్కడే శస్త్రచికిత్స చేసుకుని కర్రల సాయంతో నడవగలిగాడు. ఐఐటి పూర్తి చేసిన జానీ మియా ఖమ్మంలో టీవీలు, ఫ్రిడ్జులు, ఫ్యాన్లు రిపేర్ చేసేవాడు. ఆ తర్వాత కువైట్ వెళ్లి ఎలక్ట్రానిక్ చిప్ తయారీ కంపెనీలో 2 ఏళ్ల పాటు పనిచేసి వచ్చాడు. అనుకోకుండా ఒకరోజు స్నేహితులతో కలిసి కారులో విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో తనకు కారు నడపాలని ఉందన్నాడు. ఆ మాటలకు స్నేహితులు నవ్వారు. 2 కాళ్ళు చేతులు ఉన్న మేమే కారు డ్రైవింగ్ సరిగా చేయలేక యాక్సిడెంట్ అవుతుంటాయి. అలాంటిది 2 కాళ్ళు పనిచేయని నువ్వు కారు నడపడమా అని ఒక ఫ్రెండ్ అన్నాడు. అలా హేళన చేయడంతో ఎలాగైనా కారు నడిపి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు జానీ మియా. వికలాంగుల అవసరాలకు అనుగుణంగా కారును మార్పులు చేయడం నేర్చుకున్నాడు. ఏంటంటే 2 కాళ్ళు పని చేయకుండా చేయి పని చేయకపోయినా కానీ కార్ డ్రైవింగ్ అనేది కుదరని పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితిలో ఎలాగైనా డ్రైవ్ చేయాలి. ఒక 2 కాళ్ళు పోలియోతో బాధపడుతున్న నేను కార్ డ్రైవ్ చేయాలన్న ఒక కోరిక కలిగింది. దానివల్ల చాలా కష్టపడి ఒక 4-5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి కష్టపడేసేసి తర్వాత సొంతంగా వెహికల్ తీసుకొని వెహికల్ మీద ప్రాక్టికల్ చేసి సక్సెస్ అవడానికి నాకు 4 నుంచి 5 సంవత్సరాలు టైం పట్టింది. పట్టిన తర్వాత ప్రతిదీ కూడా నేను మోడిఫై చేసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చెక్ చేసేసి వెహికల్ ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఎలా డ్రైవ్ చేయొచ్చు, పర్ఫెక్ట్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి అంతా టోటల్ నేను సక్సెస్ అయిన తర్వాత మిగతా ఎవరైతే నాతోటి వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన విధంగా డిజైన్ చేస్తాను. 2009లో వనస్థలిపురంలో క్రియేటివ్ టెక్నాలజీస్ పేరుతో వర్క్షాప్ను ప్రారంభించాడు. ఇప్పటి వరకు 1100 కార్లను వికలాంగులకు అనుకూలంగా మాడిఫికేషన్ చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్కు సైతం తన మాడిఫై కార్లను అందించాడు. మారుతి 800 మొదలుకొని హుండాయ్ i20 దాకా ఎన్నో కార్లలో వికలాంగుల అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. మాడిఫికేషన్ కోసం కారును బట్టి 8,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. వికలాంగులు ఎవరైనా వచ్చినప్పుడు వారి వైకల్యాన్ని గమనించి తన దగ్గరుండే డెమో కారుతో డ్రైవింగ్ నేర్పిస్తాడు. సాధారణంగా కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి నెల సమయం పడితే జానీ మాత్రం 2 వారాల్లో నేర్పిస్తాడు. వికలాంగుడైన జానీ మియాకు తన భార్య షమ ఎంతో అండగా ఉంటుంది. టీవీలు, ఫ్రిడ్జులు, ఫ్యాన్లు రిపేర్ చేసే తన భర్త పట్టుదలతో కార్లలో మార్పులు చేయడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తను చేసుకోవడం అంటే ఫస్ట్లో పెద్దవాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలి. కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా మా మంచిగా చేస్తారనుకొని నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడు నాకు తన హ్యాండిక్యాప్ అనే ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే ముందు నుండి ఏది చేసినా పట్టుదలతో చేస్తారు. ఎప్పుడైనా సరే తన శక్తిని మించిన పని చేస్తారు. తను ఫస్ట్లో కూడా టీవీలు ఓన్లీ ఒక్క పని చేసేవాళ్ళు. ఇప్పుడు టీవీ చేసేవాళ్ళు కూలర్ చేసేవాళ్ళు ఫ్రిడ్జ్ చేయరు. అలా కాకుండా ప్రతి ఒక్కటి చిన్న టీవీ కాడ నుంచి లైట్ కాడ నుంచి తీసుకొని ఫ్రిడ్జ్ కాడ నుంచి ఈరోజు కార్ చేసే స్థాయికి తను ఎదిగారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది వికలాంగులకు కారు నడపాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చిన జానీ మియాకు హ్యాట్స్ ఆఫ్. చూశారు కదా, జానీ మియా గారి డ్రైవింగ్ చాలా సింపుల్గా, చాలా స్మూత్గా అందరిలాగే డ్రైవింగ్ చేశాడు. చాలా ఈజీగా మూవ్ చేశాడు. నిజంగా వికలాంగులకు చాలా వరకు ఇప్పటివరకు 2 వీలర్ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి, కానీ ఇప్పుడు 4 వీలర్ కూడా అందుబాటులోకి వచ్చింది. నిజంగా వికలాంగులకు జానీ మియా ఒక దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీతో దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.